ముంబై మసకలి చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ముంబై మసకలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అన్ని లైక్ చేయండి. సో ఇప్పుడు నేను ఆన్ స్పాట్లో అనుకున్న వీడియో అనమాట. ఒక పని మీద ఇటు సైడ్ వచ్చాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఛానల్లో కూడా పెట్టాలి, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయాలి అని అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నా. అదేంటి అనేది చూపిస్తానండి. అనుకోకుండా ఇటు రావడం జరిగింది. ఇక్కడ నాకు కౌ డంగ్తో చేసిన వినాయకులు కనిపించినాయి. ఇమ్మీడియట్గా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. శ్రీశంకర విద్యాభారతి గో సంరక్షణ ట్రస్ట్ వాళ్ళు కౌ డంగ్తో చేసిన వినాయకులు అమ్ముతున్నారు. సరే చెప్పండి, అసలు ఈ కౌ డంగ్తోనే వినాయకులు చేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? దీని కాన్సెప్ట్ ఏంటి? నీరు చాలా, నీరు లేకుండా జీవం లేదు. నీరు కాలుష్య బారిన కాకుండా జల కాలుష్య రహితంగా, వాయు కాలుష్య రహితంగా ఉండాలి. అటువంటి జల కాలుష్యాన్ని నివారిస్తూ భూమికి సారం ఇచ్చే గోమయ వినాయకుడి మూలాన పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. కాబట్టి భూమి సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి వ్యవసాయాత్మకమైన దేశమైన భారతదేశానికి గోవు ఆధారం. కాబట్టి గోమయంతో వినాయకుడిని మీకు అందరికీ అందించడానికి శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ప్రయత్నం చేస్తోంది. ఎవరికి కావాలన్నా ఆవిడని పట్టుకున్నా, నన్ను పట్టుకున్నా మీ ఇంటికి గణపతి ఆటోమేటిక్గా చేరుతుంది. సార్ మరి నేనైతే ముంబైలో ఉంటున్నా, ఇది ఇక్కడ హైదరాబాద్లో ఉంది, మరి ఎట్లా మేము ఎక్కడ అమ్మా? ఇవాళ గంటల్లో గాల్లో వస్తున్నాం, ఇవి కూడా గాల్లోనే గంటల్లో మీ ఇంటికి చేయాలి. మట్టి గణపతి మనం చూస్తూనే ఉంటాము. ఈ గోమయ గణపతి ఇది పెట్టుకుంటే ఇంకా మనకి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మన ఇంట్లో ఉంటాయి, మన ఒంట్లో కూడా ఉంటాయి. సో అందుకని ఈ కాన్సెప్ట్ ని మనం ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం హైదరాబాద్లో బోడుప్పల్లో ఉంది. ఇది మీరు సెర్చ్ చేసినా కూడా దొరికేస్తుంది. కింద నేను కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేసేస్తాను. నెంబర్కి కాల్ చేసేసి ఏదైనా ఆర్డర్స్ ఉంటే పెట్టుకోవచ్చు. ఎక్కడికైనా కూడా వీళ్ళు ఆర్డర్ డెలివరీ చేసేస్తారు. సార్ నేను ఇక్కడ చిన్న గణపతి చూస్తున్నా, ఇంకొక సైజ్ గణపతులు కనిపిస్తున్నాయి నాకు. ఇప్పుడు మనం ఖైరతాబాద్ కానీ ఇప్పుడు ఏదన్నా ఒక గల్లీకి ఒక గణపతి ఉంటుంది. ఇప్పుడు వినాయక చవితి అంటే అట్లా మనం పెద్ద గణపతులు కూడా చేయొచ్చా? వచ్చే సంవత్సరం 5 అడుగుల గ్యారంటీ ఇస్తున్నాం. 5 అడుగుల గ్యారంటీ వచ్చే సంవత్సరానికి ఇస్తున్నాం. ప్రతి డిస్ట్రిక్ట్లోనూ హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రతి చోట కూడా గోమయ గణపతులు 5 అడుగుల విగ్రహాలతో వచ్చే సంవత్సరం 2025ని చూడొచ్చు. సో 2025లో పెద్ద గణపతులు వస్తాయి. ఈసారికి ఇంట్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న పిల్లలకైతే ఇంకా మంచిది. చిన్న గణపతులు పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి. సో ఎవరికి కావాలి అనుకున్నా కూడా పిఓపి ఇవన్నీ పక్కన పెట్టేసి మట్టి గణపతులని, ఇలాంటి గోమయ గణపతులను ఎంకరేజ్ చేయాలి మనం. ఒకవేళ కాంటాక్ట్ రీచ్ అవ్వలేకపోయినా కూడా నాకు ఈ వీడియో కింద కమెంట్ చేసినా సరే నేను సార్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి నేనే మీ ఇంటికి డెలివరీ అయ్యే విధంగా కూడా చేస్తా అని చెప్పేసి చెప్తున్నా. గణపతులు అన్నీ చూస్తున్నాము, గణపతి పండుగ వస్తుంది కాబట్టి. కానీ అవే కాకుండా సార్ వాళ్ళు ఇలాంటి మంచి మంచి ఫ్రేమ్స్ కూడా తయారు చేస్తారు. చూడండి, ఎక్కడైనా శంఖం మీద కృష్ణుడు ఉన్నది మనం చూసాం. ఇది చాలా రేర్ పీస్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి 3D ఆర్ట్స్ అంటే 3D ఫ్రేమ్స్ కానీ, ఇలా గణేష్ ఫ్రేమ్స్ కానీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ కూడా వీళ్ళు చేస్తున్నారు. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మనం ఫ్లవర్ బొకేస్ అవి ఇస్తాం, ఎట్లయినా తీసుకెళ్ళాలి పడేస్తారు. అట్లాంటివి కాకుండా ఇలాంటివి ఇస్తే ఎకో ఫ్రెండ్లీ, ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, ఇంట్లో పెట్టుకుంటే అట్రాక్టివ్గా కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు కావాలనుకున్నా కూడా కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఆర్డర్ పెట్టేసుకోండి.